ఒకటి, ఉదయం మీ రోజును ఆరోగ్యకరమైన అల్పాహారంతో ప్రారంభించండి. ఇది ప్రోటీన్, ఆరోగ్యకరమైన కొవ్వులు మరియు సంక్లిష్ట కార్బోహైడ్రేట్లను కలిగి ఉండాలి. ఉదాహరణకు ఓట్స్, జీడిపప్పు, బేరీస్, పాలకూర, స్మూతీ, గోధుమ రొట్టె, అల్లం, ఉప్పిడి గింజలు, పండ్లు, బాదం, గుడ్లు వంటి ప్రోటీన్తో కూడిన ఆహారం తినడం మంచిది. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను సమతుల్యం చేస్తుంది. మధ్యాహ్నం టైములో భోజనం ప్రోటీన్, ఆరోగ్యకరమైన కొవ్వులు మరియు పచ్చి కూరగాయల మిశ్రమంగా ఉండాలి. పచ్చికూరలు, కూరగాయల సలాడ్, చికెన్, టోఫు, బీన్స్, పప్పు మరియు సమతుల్యం చేసిన కార్బోహైడ్రేట్లు తీసుకోవాలి. సాయంత్రం లేదా రాత్రి భోజనం ప్రోటీన్, కూరగాయలు మరియు మొత్తం ధాన్యాలు లేదా పప్పులు కలిగి ఉండాలి. గ్రిల్డ్ చేపలు, చికెన్, క్వినో, గోధుమ రొట్టె. భోజనాల మధ్య చిన్న స్నాక్స్ తినడం ఆరోగ్యకరమైన ఎంపిక. దీనివల్ల శక్తి స్థాయిలు నిలవడంలో సహాయపడుతుంది మరియు అధిక భోజనాన్ని నివారిస్తుంది. ఆ టైములో బాదం, ఫలాలు, పెరుగు, హమ్మస్, కూరగాయలు తినాలి. రోజంతా జలపానీయం త్రాగండి. సరిపడా నీరు త్రాగడం ఆరోగ్యకరమైన జీవనశైలి కోసం చాలా ముఖ్యం. ఆరోగ్యకరమైన ఆహారం తినడంలో పాటించాల్సిన ముఖ్యమైన నియమాలలో సమయానికి తినడం, ఒకేసారి ఎక్కువగా తినకుండా మధ్యలో చిరుతిండులు అంటే పండ్లు, పాలు, పండ్ల రసాలు లేదా శనగలు వంటి తిండులు తినవచ్చు. రాత్రి భోజనం తర్వాత తినడం మానుకోవడం మంచిది. రాత్రి సమీపంలో తినడం వల్ల నిద్రలో అంతరాయం కలుగుతుంది. మొత్తం మీద ప్రతిరోజూ సమయానికి తగిన మోతాదులో ఆహారం తీసుకోవడం ఆరోగ్యకరమైన జీవనశైలిని కలిగిస్తుంది. అలాగే తక్కువ కొవ్వు, తక్కువ చక్కెర మరియు ఎక్కువ ప్రోటీన్ గల ఆహారం తీసుకోవడం చాలా మంచిది.